ఎందుకంటే సగం మంది మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యేలో సగం మంది మా వాళ్ళు అని అంటారు వాళ్ళు కూడా. అదే ఇట్లాంటి ధోరణి వచ్చింది అనుకోండి, కూటమి ఉండదు. ఇంకా ఉమ్, తెలుగుదేశం ఆ స్టాండ్ తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది కలదు. కానీ ఉమ్. ఇట్లాంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య ఐక్యతకి అది నష్టం వస్తుంది. అంటే ఇలాంటి బీజాలు పడుతూ ఉన్నాయిగా. గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసినప్పుడు మళ్ళీ లోకేష్ని డిప్యూటీ సీఎం చేయండి. అలాగే కొంతమంది టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య వాళ్ళ దగ్గర సమన్వయం సరిగా ఉండట్లేదు, నాయకుల మధ్య సమన్వయ లోపం ఉండట్లేదు. నిన్న నాగబాబు గారు వర్మకు సంబంధించి ఆయన డిగ్రేడ్ చేసే విధంగా ఆయన గురించి మాట్లాడటము, ఇవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ ఆన్ అవుతున్నప్పుడు కూటమికి కొంత ఇబ్బంది, బీటలు వారే పరిస్థితి లేదంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కదా. అంటే జనరల్ గా కూటమి ఒకసారి అధికారానికి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో మనం అనుకున్నట్టే ఎలక్షన్ లో కూటమి చాలా బాగుంటుంది. ఉమ్, ఎందుకంటే మీ ఓట్లు నాకు పడతాయి, నా ఓట్లు నీకు పడతాయి, ఒకరికొకరు సహకరించుకుంటాం. ఇట్లా సహకరించుకున్న పవర్ లోకి వచ్చిన వాళ్ళకి పవర్ ని పంచుకునే విషయంలో సహకారం ఉండదు, ఉమ్, నిరాకరణే ఉంటుంది. గెలవడానికి సహకరించుకుంటారు, నీ ఓటు నాకు, నా ఓటు నీకు కావాలి కాబట్టి. ఉమ్, గెలిచి పవర్ లోకి వచ్చేసిన తర్వాత నిన్ను నేను దెబ్బ కొట్టాలి, నన్ను నువ్వు దెబ్బ కొట్టాలి, నీ అవకాశాలు నేను అడ్డుకుంటా, నా అవకాశాలు నువ్వు. అది రాజకీయాల్లో ఉన్న సహజ ధోరణి. ఓకే. ఇప్పుడు పిఠాపురంలో వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏం గొడవ ఉంది? ఉమ్, పర్సనల్ గొడవలు ఏమున్నాయి? గడ్జెస్ ఏమున్నాయి? ఏమీ లేవు. ఉమ్, లేకపోయినా ఎందుకు జనసేన ఆయన వద్దనుకుంటాను అక్కడ? ఆయన వాళ్ళ పార్టీ వద్దనుకోవడం కాదు, తెలుగుదేశం కూడా పదవి ఇద్దంటాను ఇండైరెక్ట్ గా, నాకు ఉమ్, అర్థమైనంత మేరకు. ఆ దానికి కారణం ఏంటంటే ఇంకొక పవర్ సెంటర్ బాగుండదని. అంటే ఉమ్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, వర్మ గారికి ఎమ్మెల్సీ లాంటివి ఇస్తే ఆయనకు ఒక ప్రోటోకాల్ వస్తుంది, ఆయనకు పంపించి ఆయన అధికారంలో ఉన్న నెంబర్ 1 పార్టీకి ప్రతినిధి అయిపోతాడు ఉమ్, తెలుగుదేశానికి. అధికారంలో ఆయన మాట అప్పుడు రెండో పవర్ సెంటర్ వస్తుంది. ఉమ్, కానీ అసెంబ్లీ సెగ్మెంట్ రెండు పవర్ సెంటర్లు వస్తే చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఉమ్. అందువల్ల అందులో డిప్యూటీ సీఎం నెంబర్ 1 కదా అవును, అవును. జనసేనకి. ఉమ్, కాబట్టి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఎట్లో, ఉమ్, పులివెందుల్లో జగన్మోహన్ గారికి ఎట్లో, నాకు కూడా అట్లా సాఫీగా ఉండాలి పీఠాపురం అని అనుకోవచ్చు ఆయన. ఉమ్. ఆ పర్సనాలిటీ అది కాబట్టి. ఓకే. కాబట్టి బహుశా ఇంకొక పవర్ సెంటర్ ఉండకూడదని ఆయన వద్దనుకుంటున్నారు. ఉమ్, అది నేనంటే క్లారిటీ వచ్చేసింది. ఉమ్, ఎందుకు? ఆయన నాగబాబు గారు చేసిన ప్రకటన ప్రకారం గెలవడానికి కారణం ఎవరో చెప్పేంత వరకు బానే ఉంది. అసలు మిగతా ఊరు అనుకుంటే వాళ్ళు కర్మ అంటున్నారు. ఉమ్. అంటే మిగతా వాళ్ళు కర్మ అంటే ఇంకా ఆయన ఒకటే కదా అనుకుంటాను, నా వాళ్ళు గెలిచాడని. ఆ, ఇంకా లేదు. కాబట్టి ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో వర్మ గారికి రాజకీయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. ఉమ్. ఆయన క్లారిటీ ఏం తెచ్చుకోవడం మనకు తెలియదు. ఎటువంటి ఓకే. పరిస్థితుల్లోనూ అక్కడ ఇంకో పవర్ సెంటర్ ని జనసేన ఒప్పుకోదు. ఇది ఉమ్, క్లియర్ గా అర్థం అవుతోంది. తెలుగుదేశం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది జనసేన యొక్క సూచనను, వాళ్ళ ఒత్తిడిని? తప్పదండి, మా వాడికి మా ఇచ్చుకోవాల్సి అంతవరకు పోతుందా, ఉమ్, లేదా కన్విన్స్ అవుతుందా? కన్విన్స్ అయినంత కాలం ఖచ్చితంగా వర్మ గారికి అక్కడ ఎలాంటి అధికార హోదా రాదు. ఉమ్, ఉమ్. సరే, అధికార రాకపోవచ్చు అక్కడ దాకా ఓకే, బాగానే ఉంటుంది. కానీ ఎన్నికల సమయంలో నా గెలుపుని మీ చేతుల్లో పెడుతున్నాను, గెలిచిన తర్వాత మీ వల్లే నేను గెలిచాను, మీరు లేకపోతే నేను గెలవలేను, నా పరిస్థితి లేదని మాట్లాడినటువంటి వ్యక్తులు ఇప్పుడు డైరెక్ట్గా రివర్స్ స్టాండ్ మార్చి ఆయన అవమానించడం అది కరెక్ట్ కాదు కదా. రాజకీయాల్లో ఇట్లాంటివి ఉండవు. ఉమ్, జనరల్ గా మీ అవసరం నాది, నా అవసరం మీది, అంతే తప్ప ఉమ్, ఎవరికో వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇట్లా జరిగితే రేపు మనం ఉండగలమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన వర్మ గారు అనుకో ఉండాలి. ఉమ్, ఏమని అనుకో ఉండాలి? మనం పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీ ఆడు గెలిచిన తర్వాత అధికారంకి వస్తే ఆయన ఇంకొక సెంటర్ నెట్ ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు కదా అని ఆయన అనుకోవాలి తప్ప, పవన్ కళ్యాణ్ గారు సహజంగా సభలో మాట్లాడినప్పుడు మీరు నన్ను పొగడతారు, నేను మిమ్మల్ని పొగడతాను తప్ప ఇంకో మార్గం ఉండదు. ఉమ్, ఆ రోజు అవసరం అది, ఈ రోజు అవసరం ఇది. ఉమ్. కాబట్టి వర్మ గారు ఆయన నిర్ణయించుకోవడమే. జనసేన తెలుగుదేశం సంబంధాలతో ఆయనకి అధికారిక హోదా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఓకే. ఆయన ఇట్లే అడ్జస్ట్ అవుతాడా? ఎప్పటివరకు అడ్జస్ట్ కావచ్చు? ఒకవేళ మళ్ళీ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం విడిపోయింది అనుకోండి, వర్మ గారికి ఇబ్బంది లేదు, ఆ సీటు మళ్ళీ ఆయనకి ఇస్తారు తెలుగుదేశం వాళ్ళు. అవును. అలా కాకుండా పొత్తు కొనసాగింది అనుకో, మళ్ళీ గడి ఆయన ఉమ్, అవకాశం లేదు. ఉమ్, అప్పుడు ఉమ్, ఆయన రాజకీయంగా వేరే మార్గాన్ని ఎంచుకుంటాడా? అంటే ఇంకా ఆయనకి కూటమిలో ఏదన్నా ఉంటే ఫైనాన్షియల్ సపోర్ట్, అంటే పనులు లాంటివి ఏదన్నా ఇవ్వచ్చేమో తప్ప, అది కూడా పిఠాపురం వరకు ఒప్పుకోరేమో. ఉమ్, కాబట్టి ఇట్లాంటి తప్ప రాజకీయ హోదాని ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నంత వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది, అది క్లియర్ ఉమ్. అయిపోయింది. ఇంకా ఆయన నిర్ణయించుకోవాలి భవిష్యత్తు, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమని నిర్ణయించుకుంటాడు అనేది. ఓకే. ఇంకొక ఇష్యూ, ఈ కూటమికి సంబంధించి నిన్న జనసేన ఆవిర్భావ సభలో జరిగిన తీరంతా ఒకలాగుంటే, బాలినేని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా సంచలనంగా మారాయి. ఆయన చాలా బియాండ్ ద లిమిట్కి వెళ్ళిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభలో జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటము, ఏమి ఆయన కొంచెం ఏమైనా ఎక్స్టెంట్ లిమిట్ దాటి వెళ్ళారనుకోవాలా, లేదంటే ఆ, మొదటిసారి జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ చేయడానికి ఏమైనా మాట్లాడారా? ఆయన ఏమి లిమిట్స్ దాటలేదు, ఏమీ చేయలేదు. ఆయన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఉమ్, రాజకీయాల్లో రెండు మార్గాలు ఉంటాయి. ఓకే. ఒక మార్గం ఏంటంటే నేను చేరిన పార్టీని బలోపేతం చేసి కష్టపడి ఓపిక్గా కొంతకాలం వెయిట్ చేసి ఎదగడం. ఉమ్, రెండో మార్గం ఏంటంటే షార్ట్ కట్ మెథడ్. అదేంటంటే నేను ఏ రాజకీయ పార్టీలో చేరినానో ఆ రాజకీయ పార్టీ శత్రువుగా భావించే ఒకరు ఉంటారు, వాళ్ళని తిట్టడం.
ఇది రెండో మెథడ్. ఇప్పుడు ఆయన షార్ట్ కట్ మెథడ్ ఎంచుకున్నాడు. జనసేనలో చేరినాడు. ప్రకాశం జిల్లాలో జనసేన బలోపేతం చేసి 4 ఏళ్ళు కష్టపడి తర్వాత అధికారాన్ని ఉపయోగించుకుందాం అనే ఓపిక ఆయనకు ఉంటే, ఆ 4 ఏళ్ళు ఏదో వైసీపీలో కష్టపడి ఉంటే ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా చాలా ఆ పదవి పోయిన తర్వాత ఉండే ఓపిక లేకనే కదా పదవికి వచ్చాడు. కాబట్టి ఆ ఓపిక లేదు, ఆ దారి ఎంచుకోలేదు. రెండో దారి ఏంటి? జనసేన గాని పవన్ కళ్యాణ్ అందరూ జగన్ అంటే కోపం ఉంది, వ్యక్తిగతంగా కోపం ఉంది, రాజకీయంగా కోపం ఉంది, అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆయన బాగా తిరిగితే వీళ్ళు దగ్గర అవుతాం అనుకుంటున్నాడు. అంతే, ఇంకంత మించి బాలినేని సిద్ధాంతం ఏమీ లేదు. అంటే బాలినేని సిద్ధాంతం ఓన్లీ షార్ట్ కట్ మెథడ్ ఎంచుకున్నారు. జగన్ తిరిగితే వాళ్ళు సంతోషిస్తారు. మళ్ళీ కాకపోతే దీని ద్వారా వాళ్ళు సంతోషిస్తారో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం డోర్లు క్లోజ్ అయిపోతాయి.